హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలమ్స్ కిచెన్. ఈరోజు సింపుల్గా జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతులతో కొద్దిగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వామ్ ఫ్లేవర్ అనేది మొత్తం అంతా పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు బాగా వేడి చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కలిసేలాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులతో దీనంతా కొద్దిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉండే వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి చేత్తో పెట్టామంటే వాటర్ కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి చేతులు కాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూనే పిండి ముద్దను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేతులతో ఒత్తుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారు చేసుకొని తీసుకోవాలి. దీనికనేది పిండి ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్తగానే ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని వెంటనే జంతికల కింద ఒత్తుకోవచ్చు. ఎందుకంటే మనం గోరువెచ్చని నీళ్ళు వేసాం కాబట్టి. ఇప్పుడు ఇలా మౌల్డ్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా పట్టించాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా పిండిని పెట్టుకుని దీనికి ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయటం రాకపోతే ఇలా ఒక గరిటె మీద వేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయి ఉండాలి మీడియంగా. అప్పుడు ఇలా గరిటెని రివర్స్ చేసామంటే అది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక ప్రాసెస్లో ఇలా ఆయిల్లోనే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేయటం కూడా ఈజీనే. ఇప్పుడు వీటిని నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా తయారు చేసుకొని తీసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జంతికలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే సింపుల్గా చేసి పెట్టేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఒక 1 మంత్ వరకు కూడా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.